హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు తెలంగాణలో మరొక జిల్లా నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదే మనకు అంగన్వాడీ టీచర్ అండ్ ఆయాకు సంబంధించినటువంటి. సో ఈరోజు వచ్చినటువంటి మనకు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ సిద్దిపేట జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు మనకు. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇచ్చారు. A1/85/2021. తేదీ 4/8/2026 తేదీన అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో అంగన్వాడీ టీచర్ ఖాళీల భర్తీకి అయితే ప్రకటన అనమాట. సో ఇదంతా కూడా మనకు వద్దు, మీకు అందరూ తెలుసు, ప్రతి నోటిఫికేషన్లో కూడా ఇది మెన్షన్ చేస్తారు. సిద్దిపేట జిల్లాలోని మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలోని ఐసిడిఎస్ ప్రాజెక్టులు చేర్యాల్, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట ఈ పరిధిలో గల ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టుల భర్తీకి అయితే అర్హులైనటువంటి మహిళా అభ్యర్థుల నుంచి మనకు ఆన్లైన్ త్రూ అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. సో చూద్దాం ముఖ్యమైన డేట్స్ ఏమున్నాయి అనేది. ముఖ్యమైన తేదీలు చూసుకుంటే మనకు దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి 5/8/2026 తేదీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్. లాస్ట్ డేట్ చూసుకుంటే 15/8/2026 సాయంత్రం 5 గంటల వరకు అయితే మీ యొక్క అప్లికేషన్లు అయితే వీళ్ళు స్వీకరిస్తారు. ఇన్ టైంలోపు అయితే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఆన్లైన్ చేయడానికి దరఖాస్తు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. మీరైతే అక్కడి నుంచి అప్లికేషన్ అయితే తీసుకోండి. wdcw.tg.nic.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఓపెన్ అంతా సిద్దిపేట అనేది వస్తుంది. మనకు గ్రీన్ కలర్లో ఉంటుంది. పక్కన అప్లికేషన్ లింక్ ఉంటుంది. క్లిక్ చేస్తే అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసే విధానం కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. వీడియో వెళ్ళి చూడండి ఎట్లా చేయాలనేది, ఓకేనా. మెయిన్ ఇక్కడ చూసుకుంటే మనకు ఖాళీలు వేకెన్సీస్ ఇక్కడ చూసుకుంటే చూడొచ్చు. క్రమ సంఖ్య, మనకు ప్రాజెక్ట్ పేరు, అంగన్వాడీ టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు, అంగన్వాడీ హెల్పర్ ఖాళీల వివరాలు పోస్టులకు సంబంధించి. ఫస్ట్ చూసుకుంటే చేర్యాల్లో మనకు వచ్చేసి 4 అంగన్వాడీ టీచర్స్ ఉన్నాయి. 1 అంగన్వాడీ హెల్పర్ పోస్ట్ ఖాళీగా ఉంది. దుబ్బాకలో చూసుకుంటే 6 అంగన్వాడీ టీచర్ ఖాళీగా ఉన్నాయి. 1 ఆయా ఖాళీగా ఉంది. గజ్వేల్లో చూసుకుంటే 36 అంగన్వాడీ టీచర్ ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టులు 1 ఖాళీగా ఉన్నాయి. హుస్నాబాద్లో చూసుకుంటే 19 అంగన్వాడీ టీచర్ ఖాళీగా ఉన్నాయి. మనకు అంగన్వాడీ ఆయా వచ్చేసి 10 ఖాళీలు ఉన్నాయి. సిద్దిపేటలో చూసుకుంటే 13 అంగన్వాడీ టీచర్ ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టులు అయితే ఏం లేవు. ఓవరాల్గా చూసుకుంటే అంగన్వాడీ టీచర్లు వచ్చేసి సిద్దిపేట జిల్లా మొత్తంలో మనకు 78 ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం 78 అంగన్వాడీ టీచర్స్, 13 అంగన్వాడీ ఆయా పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉండడం జరిగింది. ఒకసారి చూసుకోండి, ఓకేనా. దీనికి సంబంధించినటువంటి క్లియర్గా అంటే ఇప్పుడు గజ్వేల్ ఉంది. గజ్వేల్ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఈ లిస్ట్ కూడా మనం వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నా. అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు క్లియర్గా. అంటే మీ విలేజ్లో మీ యొక్క అంగన్వాడీ దాంట్లో ఖాళీగా ఉందా లేదా కానీ మనకు క్లియర్గా ఉంటుంది అక్కడ, ఓకేనా. ఇక్కడ రిజర్వేషన్ మరియు ఎన్సిపి సబ్ ప్లాన్ నిబంధనల ప్రకారం ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ఇవన్నీ మనకు ఖాళీలను అయితే భర్తీ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. స్థానికత, రిజర్వేషను, మార్క్స్ అవన్నీ చూస్తారు. అర్హతలు తెలుసు మీకు ఆల్రెడీ. వయో పరిమితి మనకు వచ్చేసి 1/7/2026 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. అంగన్వాడీ టీచర్స్కి ఆల్రెడీ చాలా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఒకసారి చూసుకోండి, ఓకేనా. విద్యార్హతలు కూడా చెప్పినాం ఆల్రెడీ. అంగన్వాడీ టీచర్కి వచ్చేసి 12వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఆయాకు వచ్చేసి మనకు 10th క్లాస్ లేదా 7th క్లాస్ అనమాట, ఓకేనా. అదొకసారి అయితే చెక్ చేసుకోండి. దరఖాస్తులు మనకు ఆన్లైన్ అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్. నేను మిగతా డీటెయిల్స్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేను. చూడొచ్చు ఇక్కడ అభ్యర్థుల ఎంపిక అనేది కింది ప్రమాణాల ప్రకారం జరుగుతుంది. ఇంటర్మీడియట్ మార్కులు అది అంగన్వాడీ టీచర్కు 70 మార్క్స్ ఉంటాయి. ఇందులో కేటగిరీలు ఉంటాయి అనమాట. అనాథలు అంటే ఆర్ఫన్స్కి 5 మార్కులు, అనాథ శరణ అభ్యర్థులు, నిరాశ్రయాలకు వచ్చేసి ఒక 10 మార్క్స్, దివ్యాంగులకు 5 మార్కులు. జిల్లా కమిటీ ఎంపిక చేస్తుంది కాబట్టి ఇంటర్వ్యూకు 10 మార్క్స్. ఈ విధంగా అయితే వీళ్ళు ఎంపిక అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ రద్దు చేయడానికి లేదా సవరణ చేయడానికి జిల్లా కలెక్టర్, చైర్మన్, సిద్దిపేట జిల్లా వరకు అయితే పూర్తి అధికారాలు అయితే ఉండడం జరిగింది. సో ఇక నేను క్వాలిఫికేషన్స్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. దాని ప్రకారం అవన్నీ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. బట్ ఏంటంటే ఓవరాల్గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సిద్దిపేట జిల్లా నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. అదేవిధంగా మనకు డీటెయిల్గా గజ్వేల్ ఉంది. గజ్వేల్ ఏ గ్రామాల వేకెన్సీస్ నా లిస్ట్ కూడా నేను వాట్సాప్ ఛానల్లో పెడతాను. కొంచెం మీరు తీసుకొని మీ గ్రామాల వేకెన్సీ చూసుకొని అప్లికేషన్ చేయండి, ఓకేనా. ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.